గ్రామ పంచాయతీ ఆర్థికంగా బాగాలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవ్వడిత్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే లీడర్లు దొంగలను చూసినట్టు చూస్తాడు. ఊళ్ళ సర్పంచులను ఎమ్మెల్యే దగ్గరికి పోతే అపాయింట్మెంట్ కూడా ఇత్తలేడు. వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. మన గ్రామ పంచాయతీల పరిస్థితి. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. నన్ను కోసిన ఒక్క రూపాయి వెళ్ళది. ప్రతి రోజు నా ఇంటి ముంగట ఎంత మంది ప్రజలు ఎన్ని రకాల సమస్యలతోటి లైన్లు కడతాలో నువ్వు చూస్తలేవారా? ఒకడేమో సర్పంచ్ సాబు నా ఇంటి ముంగట తంబాలకు లైట్ వెలుగుతలేవు అంటాడు. ఇంకోడేమో సర్పంచ్ సాబు మా వాడకట్టకు మురికాల సాఫ్ చేయవా అంటాడు. ఇంకోడేమో సర్పంచ్ సాబు మా వాడకట్ట తొవ్వ వర్షాకాలం వచ్చిందంటే చేపల చెరువు అవుతుంది, దానికి సీసీ తొవ్వ పోయేవా అని అంటాడు. ఇట్లా ఎంత మంది ఎన్ని రకాల సమస్యలతోటి నా ఇంటి ముంగట లైన్లు కడతాలు నాకు మొర పెట్టుకుంటారు చెప్పు. ఆ సమస్యలు తీర్చకుంటే నేను నన్ను ఊళ్ళో ఉండనిస్తారా? ఆ సోయి సర్పంచ్ ఎలక్షన్ ముందు మైక్ పట్టుకొని కప్పాలు కొట్టినప్పుడు తెలవాలి. ఇప్పుడు నిధులు లేవంటే ఎవడు ఊకుంటాడు? ఓట్లకు ముంగట అంటే గెలిచేటందుకు నోటికి ఏదైతే అదే మాట్లాడినా. అప్పుడు జనాలు కూడా గొర్రెల లెక్క నమ్మిలు, నాకు ఓట్లు గుద్దిళ్ళు గెలిపించిర్రు. ఇప్పుడు నేను సర్పంచ్నైనా, కానీ ఇప్పుడు నిధులు లేవు, వత్తలేవు. నేను ఏం చేయాలి చెప్పు? అరే ఏం చేయాలంటే ఎందుక ఎమ్మెల్యే సభ దగ్గరికైనా పోయి ఏమన్నా అడగపోయినావా నిధులు? ఎమ్మెల్యే సారు రోలు పోయి రోకలకు చెప్పుకున్నట్టు వాళ్ళ గతి కూడా గట్లనే ఉన్నదట్రా. నిధులు లేవు, అభివృద్ధి లేదు. అసలు మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అట్రా. ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి నేను నిధులు అడగనా? మన ఎమ్మెల్యే సారే బాధపడతాడు, నిధులు వస్తలేవా ఇస్తనే రావులు అని. శాతగాను సర్పంచ్ ఎందుకు పోటీ చేసినావు, ఎందుకు గెలిచినావు? నిధులు పట్టుకొని రాకపోయినావు అనుకో, ఉరికించుకుంటూ కొడతావు ముసలోడా. ఏమనుకుంటానో రాముల తాత బయలుకైనా చిట్ట ఉన్నావట. నాకు రుణమాఫీ కాలే ఎమ్మెల్యే సార్ చెప్పరా? అసలుకే సరిలేదు మొగడా అంటే పొయ్యి కిందకి కట్టెలదేనా పిల్లమా అన్నాడట. వెనకచ్చికేవటం ఇప్పుడున్న పథకాలకే నిధులు లేవాటరా అని అంటే ఇంకా ఈయన కాట రుణమాఫీ కాలేదట, దాన్ని చేయించవాట. ఈ గిట్లుండే మా పరిస్థితి. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ఓట్ల నాటికి మా పరిస్థితి ఎట్లుండాలి చెప్పు?